రాజమండ్రి రూరల్ బొమ్మూరులో కాపు కళ్యాణ మండపానికి 30 సెంట్ల స్థలం కేటాయించిన కూటమి ప్రభుత్వానికి కాపు సంఘ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా కాపు కళ్యాణ మండపం నిర్మాణం కోసం ఎదురు చూస్తున్నామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధరేశ్వరి వల్ల ఇప్పటికీ తమ కల నెరవేరిందన్నారు. మంచి వసతులతో కాపు భవన నిర్మాణం చేస్తామని నేతలు తెలిపారు. 86/10లో 30 సెంట్లు ఇచ్చారు మాకు. కానీ కార్యక్రమం అందరికి రావడానికి మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారు ప్రధాన కార్యక్రమం. వారు చాలా సర్వీస్ చేసి మంత్రి గారు కలెక్టర్ గారితో కానీ, మరి ఎవరు ముఖ్యమంత్రి గారితో కానీ, డిప్యూటీ సీఎం గారితో కానీ అందరితో పరిచయం చేసి ఈ రోజుని నేను రాగానే మీకు ప్రామిస్ చేస్తున్నాను, మంత్రి అవగానే కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సైట్ అలాట్ చేస్తానని చెప్పారు. ఆ ప్రామిస్ని నిలబెట్టుకుని ఈరోజు మరి మంత్రి గారు మాకు ఈ సైట్ని అలాట్ చేయడంలో వారి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియపరుస్తూ, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మరి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సహకరించినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ, మరి ముఖ్యంగా మేము కూటమికి సపోర్ట్ చేస్తూ మీటింగ్ పెట్టినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుని పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం మరి పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి, రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చాలా కృషి చేసి మరి మాకు ఈ సైట్ అలాట్మెంట్ చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియపరుస్తూ, పేద పిల్లలు ఇక్కడ చదువుకోవడానికి వస్తే మనం ఏమైనా వసతి ఇవ్వగలమా, లేదంటే వాళ్ళ సిటీలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రతిరోజు ఇంచుమించు ప్రతి వారం కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరగడం జరుగుతుంది. పాపం దూరం నుంచి వచ్చిన మా కాపు పేద పిల్లలకి సెంటర్ ఎక్కడో తెలియదు. ఈ సెంటర్ నుంచి ఆ సెంటర్ నుంచి పరిగెట్టడం, రాత్రి రావాలంటే ఎక్కడ ఉండాలో తెలియదు. అదే ఆడపిల్లలు అయితే మరీ దౌర్భాగ్యమైన పరిస్థితి. అందుకని మేము దుర్గేష్ గారు గెలవక ముందు అడిగాం, ఏమంటే ఖచ్చితంగా గెలుస్తారు, కూటమి వస్తుంది, మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, 100% అందరం కూడా శ్రమ వచ్చి రక్తం వచ్చి ఒక్క ఓటు కూడా పొల్లిపోకుండా కూటమికి ఓట్లు వేయించి గెలిపించే పరిస్థితి మా కాపు సంఘంలో ఉంది. అలాగే మీరు కూడా అద్భుతం మెజార్టీ ఎక్కడికి వెళ్ళండి మీరు దుర్గేష్ గారు, మీకున్న మంచితనానికి ఎవరన్నా ఏమండి రాజమండ్రి నుంచి క్యాండిడేట్ ఇక్కడికి వచ్చారు ఎటువంటి వాళ్ళు అని అంటే ఒక్క మైనస్ పాయింట్ కూడా ఉండదు.